ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము దేవునికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. దేవుని పరిచర్య విస్తరించులాగున, అనేక మంది పేదల కడుపు నింపబడులాగున ఈరోజు దేవునికి మనస్ఫూర్తిగా కానుకలు చెల్లించండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కొలెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన నెల మొట్టమొదటి దినాన దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ నూతన నెల, ఈ మొట్టమొదటి దినాన దేవుడు నిన్ను అంధకార సంబంధమైన అధికారములోంచి ఆయన విడుదల చేశానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఏదైతే అయ్యా నేను ఈ యొక్క ఇబ్బందుల్లో పట్టుబడి ఉండిపోయానయ్యా, ఈ అధికారం కింద నలిగిపోతున్నానయ్యా, ఈ కోర్టు కేసుల్లో ఇబ్బందుల్లో, ఈ పెద్ద మనుషుల మధ్య నేను ఇబ్బందికరమైన స్థితుల్లో ఉండిపోయానయ్యా అని ఏ విషయాల్లో నీవు బాధపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నావో, ఈ నూతన నెల, ఈ మొట్టమొదటి దినాన దేవునికి ఇస్తున్న వాగ్దానము, ప్రతి విధమైన అంధకార అధికారములోంచి కూడా దేవుడు నిన్ను విడుదల చేశారు. ఆమేన్. నువ్వు ఈ వాగ్దానాన్ని నమ్మి, ఈ వాగ్దానం దేవుడు నీతో మాట్లాడుతున్నారని విశ్వసించి నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, సేవకునిగా చెప్తున్నాను, ఈ నూతన నెలలో ప్రతి విధమైన అంధకార ఇబ్బందులు, పరిస్థితులు అన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ఇది దేవుని సేవకునిగా నేను ప్రార్థించి దేవుని ఆత్మతో ఇస్తున్న వాగ్దానం ఇది. దేవుడు నిన్ను ప్రేమించిస్తున్న వాగ్దానం ఇది. ఎంత పెద్ద బలార్జులు నీ మీద నాయన వారు వస్తూ ఉన్నా సరే, ఎరుకో గోడ వంటి పరిస్థితులు నీ ముందు ఉన్నా సరే, ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు ఎరుకో గోడలను కూల్చినవాడు. ఆమేన్. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినవాడు. ఆమేన్. ఆయన నీ పక్షాన ఉన్నాడు ఈరోజు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు ఈరోజు. కాబట్టి ఎటువంటి చీకటి అంధకార శక్తులు నీ మీద అధికారము చేయలేవు. ఆమేన్. దేవుణ్ణి స్తుతించి ఈ దినం ప్రార్థించు, దేవుణ్ణి ఘనపరచు. దేవుడు నీకు ఇచ్చిన సమస్తములో కూడా తిరిగి దేవుని కొరకు నీవు వాడబడు. దేవుడు ఎక్కడి నుంచి ఈరోజు నువ్వు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. నువ్వు కన్నీరు గారుస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు బంధకాల్లో ఉన్నావు, దేవుడు చూశాడు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడిపించానని. ఆమేన్. ఆయనను నమ్ముట ద్వారా, ఆయనకు ప్రార్థించుట ద్వారానే నువ్వు విడుదల పొందుకుంటావు. ఈరోజు ఆయన ఎంత గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నారంటే, ఆయన అంధకార అధికారం నుంచి విడుదల చేయడమే కాదట, ఆయన తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేసాడు నిన్ను. దేవుడు ధనవంతుడు కాబట్టి నీవు ధనికురాలువి, ధనికుడివే. దేవుడు అన్ని కలిగిన ఐశ్వర్యవంతుడు కాబట్టి నీవు అంతే. నీవు ప్రార్థించుట ద్వారా, ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుట ద్వారా, ఆయన కొరకు నీతిగా యథార్థంగా జీవించుట ద్వారా ఆయనకున్న సమస్తాన్ని అనుభవించే హక్కు నీకు ఇవ్వబడింది. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటూ ఉన్నావో సేవకునిగా చెప్తున్నాను, మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. యేసు నామంలో ఈ నెలంతా కూడా నువ్వు దీవెనకరంగా ఉండబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క నూతన నెలలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.